తీసుకొని వచ్చి ఇద్దరు కుమారులకు వివాహం జరిగించింది. వివాహం జరిగించిన కొన్ని దినాల తర్వాత ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. అలా అందరినీ పోగొట్టుకుంది. తనకంటూ ఎవరు లేరు. అందరినీ పోగొట్టుకున్న ఆ నయోమి పరిస్థితి అధోగతిలోకి వెళ్ళిపోయే సమయంలో యోదయ బెత్లెహేము లేదా యోధా బెత్లెహేము నుంచి ఒక ఉత్తరము ఆమెకు వచ్చింది. ఏమని వచ్చిందంటే ఆమెను అంటున్నారు, నయోమి నీవు అక్కడ క్షేమంగా ఉన్నావా? అక్కడ బాగా ఉన్నావా? ఎలా ఉన్నావు? ఏమిటి? అయితే యోదయ దేశంలో నీవు ఉన్నప్పుడు కరువు వచ్చింది. యోదయ దేశంలో నువ్వు ఉన్నప్పుడు సమృద్ధి లేదు. యోదయ దేశంలో మేము నిలిచి ఉన్నాము. నువ్వైతే మోయాబు దేశానికి వెళ్ళావు. అయితే ఇప్పుడు ఇక్కడంతా సమృద్ధిగా ఉన్నది. మంచిగా వర్షాలు పడుతున్నాయి, మంచి సమృద్ధి ఉన్నది అని చెప్పని ఆమెకు ఉత్తరం వచ్చినప్పుడు ఆ ఉత్తరం చదివి గబగబా ఇద్దరు కోడళ్ళ దగ్గరికి వెళ్ళి అంటుంది కదమ్మా, నేను మా దేశానికి వెళ్ళిపోతున్నాను లేదా మా ప్రాంతానికి నేను వెళ్ళిపోతున్నాను. కాబట్టి మీరిద్దరు వెళ్ళి ఈ దేశంలో మోయాబు దేశంలోనే వేరొక వ్యక్తుల్ని వివాహం చేసుకోండి.